అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు విడుదలైనటువంటి జూనియర్ అదేవిధంగా సీనియర్ ఇంటర్ రిజల్ట్స్ లో కూడా శ్రీ సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ అయితే ప్రపంచం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జూనియర్ ఇంటర్ లో సుమారు 13+2 మొత్తం 15 స్టేట్ ర్యాంకులు, అదేవిధంగా సీనియర్ విభాగంలో కూడా 4+2 6 స్టేట్ ర్యాంకులు కూడా పొంది వారైతే ప్రపంచాన్ని సృష్టించారు. ఇక్కడ పూర్తి కూడా వారు విజయాన్ని అయితే ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు ఆ సరస్వతి కాలేజీ ఫౌండర్ అదేవిధంగా చైర్మన్ అయినటువంటి రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఒక రకంగా ఒక స్టేట్ ర్యాంకు 2 స్టేట్ ర్యాంకులు అంటే సుమారు సీనియర్ విభాగంలో 6 స్టేట్ ర్యాంకులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫలితాల్లో మా జూనియర్ స్టూడెంట్స్ 9 మెంబర్స్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అట్లానే బైపీసీలో 4 మెంబర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి అట్లానే సీనియర్ ఇంటర్లో కూడా ఒక 4 మెంబర్స్ మరి 991 మార్క్స్ తోటి ఎంపీసీ బైపీసీ 2 విభాగాల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే జూనియర్ విభాగంలో సిఈసీలో కూడా మరి 500కి 585 మార్క్స్ తోటి 2 మెంబర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి ఇంతమంది స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడానికి ముఖ్య కారణము మరి ఇక్కడ మంచి ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండటం, మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి షెడ్యూల్ రన్ చేసి మరి ప్రతి స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం వల్ల ఇంతమంది స్టూడెంట్స్కి స్టేట్ ర్యాంకులు రావడం జరిగింది. అట్లానే మా ఫ్యాకల్టీ కూడా జూనియర్ లెక్చరర్స్ కాకుండా ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేస్తారో సబ్జెక్ట్ ఫ్యాకల్టీనే స్టడీ హౌస్లో ఉండి మరి పేపర్ కరెక్షన్ చేసి వారిలో ఉండే లోటుపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దటం వల్ల కూడా ఇంతమంది స్టూడెంట్స్ స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే మరి డైరెక్టర్స్ అయిన మరి గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డి సార్ కూడా నిత్యము ఒక బ్రదర్ లాగా వాళ్ళు వెంట ఉంటూ మరి ప్రతి స్టూడెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఎవరికో మార్కులు వస్తే ఏ పేరెంట్ సంతోషపడటం కాదు, ప్రతి స్టూడెంట్ కి కూడా మంచి మార్కులు వచ్చినప్పుడు పేరెంట్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారనే మంచి దృక్పథంతో మేము కష్టపడటం వల్ల ఈ మంచి ఫలితాలు వచ్చాయని మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనతో పాటు స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు కూడా సుమారు 1991 మార్కులు కూడా సాధించిన వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చెప్పండి. మీరు 1991 మార్కులు అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సరస్వతి కాలేజ్ వల్లే సాధ్యమైంది. నేను ఫస్ట్లో ఎప్పుడు అనుకోలేదు ఇన్ని మార్క్స్ వస్తాయని. వీళ్ళు వేసిన షెడ్యూల్స్ వల్లే ఇది సాధ్యమైందని అనుకుంటున్నాను. అంటే ప్రిపరేషన్ ఎలా ఉండేది? ప్రిపరేషన్ ఇక్కడ చాలా బాగుంటుంది. వీక్ మొత్తం సిలబస్ మీద వీకెండ్ ఎగ్జామ్ పెట్టడంతో చివరికి వచ్చేసరికి ఎటువంటి టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీగా ఎగ్జామ్స్ అన్ని రాయొచ్చు. అంటే చదువు అంటే చాలా ఒత్తిడి ఫీల్ అయ్యే ఈ రోజుల్లో ఇంకా రాబోయే విద్యార్థులు అంటే ఇప్పుడు విద్యార్థులకి మీరు స్టేట్ ర్యాంక్ మీరేం చెప్పాలి? ఇది అన్ని కార్పొరేట్ కాలేజీలా కాదు, ఇది వేరు. ఇక్కడ వీళ్ళు తీసుకునే కేర్ వల్ల మనకి ఎలాంటి స్ట్రెస్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది. ఇది మొత్తానికి కూడా ఈ సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా వచ్చినటువంటి ర్యాంకులు పూర్తిగా కూడా నిబద్ధత గల విద్యతోటి అదేవిధంగా అనుభవకులైన ఉపాధ్యాయులతో విద్యని అభ్యసించడం వల్ల కూడా విద్యార్థులకు ఇటువంటి విజయాలు సాధించడం జరిగిందని చెప్పేసి కూడా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా క్రమశిక్షణమైన విద్యతోటే మేము ఇటువంటి ర్యాంకులు సాధించామని చెప్పేసి విద్యార్థులు కూడా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒంగోలు సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి అది కనిపిస్తుంది. విడుదల లక్ష్మణ్, శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.